రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటీదార్ సువర్ణ యుగాన్ని అందించాడు. 2025లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడు బ్యాటర్గా, నాయకుడిగా అసాధారణ ప్రదర్శనతో జట్టును వరుస ఛాంపియన్గా నిలిపాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను, అంతకుముందు 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయాలతో ఐపీఎల్ చరిత్రలో టైటిల్ను విజయవంతంగా డిఫెండ్ చేసిన మూడో కెప్టెన్గా పాటీదార్ నిలిచాడు. అంతకుముందు ఈ ఘనతను మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ మాత్రమే సాధించారు. ఎన్నో ఏళ్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ అభిమానుల కలను నిజం చేస్తూ పాటీదార్ జట్టును తిరుగులేని శక్తిగా మార్చాడు. అయితే ధోని, రోహిత్లకు కూడా సాధ్యం కాని ఒక ప్రత్యేకమైన రికార్డును పాటీదార్ తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తొలి 2 సీజన్లలోనే వరుసగా 2 ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ప్రపంచంలోనే ఏకైక నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. ధోని తన తొలి టైటిల్ కోసం 3 ఏళ్లు, రోహిత్ తన రెండో టైటిల్ కోసం 2 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. అలాగే కెప్టెన్గా తొలి 2 సీజన్లలో జట్టును వరుసగా ఫైనల్స్ కు చేర్చిన రెండో నాయకుడిగా కూడా పాటీదార్ రికార్డుకెక్కాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా ఈ ఘనత సాధించినప్పటికీ 2023 ఫైనల్లో ఓడిపోయి వరుస టైటిళ్ల రికార్డును అందుకోలేకపోయాడు. కానీ పాటీదార్ మాత్రం ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా 2 కిరీటాలు గెలిచి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా నిలిచిపోయాడు.